మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత, ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్ అలియాస్ రామన్నలు రాచకొండ పోలీసులు ఎదుట లొంగిపోయారు. సునీత తండ్రి విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు గద్దర్ స్ఫూర్తితో 1986లో పీపుల్స్ వార్లో చేరారు. అదే ఏడాది ఆగస్టులో టీఎల్ఎన్ చలంను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు రామన్న మాత్రం 2020 డిసెంబర్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర దళంలో చేరారు. ఆ తర్వాత మాంగి ఇంద్రవెల్లి ఏరియా దళంలో పనిచేశారు. 2024 మే నెలలో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందిన ఆయన 2022లో డిసెంబర్లో జరిగిన టేక్ మెట్టా ఎన్కౌంటర్లో గాయపడ్డారు. 2025 జూన్లో జరిగిన ఇర్పగొట్ట ఎన్కౌంటర్లో ఆయన పాల్గొన్నట్లు చెబుతారు. జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరిని అభినందించిన రాచకొండ సిపి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చెన్నూరి హరీష్ జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సిలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీని కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకు ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మూలంగా వీళ్ళంతా మావోయిజంలో ఆ రోజుల్లో వెళ్లారు. ఎందుకు వెళ్లారు అని ఇప్పుడు క్వశ్చన్ చేయడం కాదు. 40 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈరోజు నిటిగ్రిటీ వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు ఒక రైట్ పాత్ లో వస్తున్నారు అని తెలిసినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ లో కలిసి ప్రజలతో కలిసి పనిచేస్తామని వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి మనీ కూడా వాళ్ళకి ఇస్తాం, సో దట్ దే కెన్ లీడ్ బెటర్ లైఫ్.